ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శరణ్య, అత్తయ్య, అత్తయ్య, శరణ్య, అత్తయ్య, నన్ను కాపాడండి. అమ్మా, ఆ దుప్పటి తీసుకొచ్చి దీని మీద వేసి. సరే. ఉండు, నేను వస్తున్నా. పదమ్మా. శరణ్య, నీకేం కాలేదు కదా? లేదత్తయ్య. అసలేమైంది? అసలు రూమ్ ఎలా అంటుకుందమ్మా? తెలీదండి. సమయానికి శరణ్య ఇంట్లో ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే. లేదత్తయ్య, మీరుండబట్టే అత్తయ్య గారు నేను సేఫ్ అయ్యాం. అవునక్క, ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందం ఏంటమ్మా? మీరంతా కాలిపోయిన గదిని మాత్రమే చూస్తున్నారు. ప్రమాదంలో నుంచి బయటపడ్డా మమ్మల్ని చూస్తున్నారు. ఒక్కసారి మీ పెద్దమ్మని చూడు. అక్క, నీకు కాళ్ళొచ్చేసాయి అక్క. అవును, నా కాళ్ళు వచ్చేసాయి. ఏమండి, నా కాళ్ళు వచ్చేసేయండి. ఒరే నాన్న, నా కాళ్ళు వచ్చేసాయిరా. నిజానికి రూంలో నుంచి ఇద్దరం బయటపడేవాళ్ళమే అక్క. కేవలం నీకు కాళ్ళు రావాలి అని చెప్పే నువ్వు లేచి వస్తావని నమ్మి శరణ్య నన్ను బయటికి తోసేసి తను మాత్రం కావాలనే లోపలుండిపోయింది. మందుల వల్లే కాదు, షాకుల వల్ల కూడా చచ్చుపడిపోయిన నరాలు తిరిగి యాక్టివేట్ అయ్యే అవకాశం ఉందత్తయ్య. పెద్దత్తయ్య గారు వస్తున్నారు, నన్ను కాపాడతారు. మీరు వెళ్ళండి. నా భార్యకి కాళ్ళు తెప్పించడం కోసం నీ ప్రాణాలతో ఆటలాడతావమ్మా? ఒకవేళ తను రాకపోయి ఉంటే? వచ్చేసింది కదండి. ఆనందా, ఏంటి ఇది? శరణ్య మనింటి కోడలా లేక దేవత?
అత్త. కేర్ టేకర్ ఎక్కడ అత్తయ్య గారు? ఆ, మెడిసిన్స్ అయిపోయాయని వెళ్ళింది. కాదు, అత్తయ్య గారిని చంపాలని ప్లాన్ చేసి బయటికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఆనందాన్ని చంపాలనుకుందా? తను మామని ఎందుకు చంపాలనుకుంటుంది? అది తను చెప్పాలి. ఇంటికి వచ్చి అత్తయ్య గారి కోసం తెచ్చిన ఆయిల్ని వేడి చేస్తూ ఉండగా ఏంటి ఈ పాటికి ఇంట్లో నుంచి అరుపులు ఏడుపులు వినపడాలి కదా, సౌండే లేదు. అరచి అరచి ఆనంద భైరవి కాలి బూడిదైపోతే కాళ్ళు లేని మా అత్తయ్య గారు ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. అకాల మరణం చెందిన ఆనంద భైరవి ఆత్మకి ఏ లోకంలో కూడా శాంతి కలగకూడదు అని ఇప్పుడు మౌనం పాటించట్లేదు. అయ్యోయ్యో, ఏంటి మంటలు అంటుకుని కాలిపోయినట్టుంది? బాగానే ఆర్పేశారే. అవును, మీరందరూ ఎప్పుడొచ్చారు? అసలు ఆ మంటలు ఎలా అంటుకున్నాయి? షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగిందా? ఇదేంటి ఈవిడ లేచి నిలబడింది? దీనికి కాళ్ళు వచ్చేసాయా? దీనికి కాళ్ళు ఎలా వచ్చాయి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.